మంచిగా చూసుకున్నావయ్యా మా అక్కని. మా అక్క నన్ను కష్టపెట్టిన కూతురులాగా నా కూతురులాగా చూసుకున్నావు. వాడు దాన్ని ఎంత ప్రేమించినట్టు దాన్ని చంపిండంటే మేమే నమ్మము. ఆమె మాత్రం తట్టుకోలేక వాడు చచ్చిపోయాడు. ఎవరు చంపేసిందో తెలియదు. వాడు లేక నువ్వు లేకపోతే సిరిసే నేను చచ్చిపోతానన్నా చచ్చిపోయినాడు. ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. మరి రాత్రి గుర్తించి మంచిగా ఆడుతూ బయటకు వచ్చిండు రాత్రి. ఏంది చంపేసిన తర్వాత చనిపోయింది నాకు తెలియదు. అవును అబ్బాయి అనాథ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు దక్కరు, వాళ్ళు దక్కరా ఇది దక్కరా. ఒక్క మాటకి ఆ అమ్మాయి చనిపోయింది అంటే మొగుడనే కొట్టడా తిట్టడా. కుటుంబ కలహాల ఇంకేమైనా రీజనా ఏంటో తెలీదు గాని ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే పెళ్లి కాకంటే ముందు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, పెళ్ళైన తర్వాత ఈవెన్ బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు లేదంటే హత్యలు జరుగుతున్న సందర్భాలు చాలానే జరుగుతున్నాయి. ఎగైన్ తాజాగా ఇప్పుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓన్లీ 2 ఏళ్ల క్రితమే వీళ్లకు వివాహమైంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు కానీ నిన్న అనుమానాస్పదంగా ఉరి వేసుకొని భార్య చనిపోయింది. తెల్లవారుజామున అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ అనుకోండి లేదంటే రిలయన్స్కి సంబంధించిన మార్ట్స్ ఉంటాయి కదా, దానిపై నుంచి దూకి ఏకంగా భర్త ఆత్మహత్య చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇది ఎక్కడో కాదు, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక్కసారిగా ఇది కలకలం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే నిన్న భార్య ఉరి వేసుకొని చనిపోయింది. వీళ్లకు ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు అనాథలైపోయిన పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయా, గొడవలు జరుగుతున్నాయా, ఇంకేదైనా కారణమా ఏంటి అనేది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా ఫస్ట్ ఏమో భార్య, ఆమె పేరు వచ్చేసి శిరీష, ఆమె నిన్న ఉరి వేసుకొని చనిపోయింది. సో ఆమె చనిపోయిన సందర్భంలో ఉరి వేసుకుంది కాబట్టి ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, శిరీషకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా భర్త మీదనే ఆరోపణలు చేస్తే భర్తనే ఈ మా అమ్మాయి చనిపోవడానికి కారణం అంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళిన సందర్భం కూడా ఇందులో కనిపించింది. మేబీ మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచైనా గొడవలు ఉన్నాయా ఏంటి అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో పోలీసుల ఎదుట ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి పేరెంట్స్ అంటే అటు భర్త ఎవరైతే ఉన్నారో భర్త పేరు వచ్చేసి నాగేష్, భార్య పేరు వచ్చేసి శిరీష. సో వీళ్ళిద్దరి తల్లిదండ్రులు కూర్చొని అసలు ఏం జరిగింది ఏంటి, గొడవలకు కారణం ఏంటి అనేది చెప్తే కానీ ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ నిన్న ఉరి వేసుకున్నటువంటి శిరీష ఈరోజు పొద్దున బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న నరేష్, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్లకు ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ కొడుకు పూర్తిగా అనాథ అయిపోయిన పరిస్థితి. క్షణికావేశంలో ఇట్లా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఒకటి, ఆత్మహత్యకు గల కారణాలు మరి నిజంగానే భర్త మీదనే ఏమైనా అనుమానం ఉందా, భర్తే ఏమైనా హెరాస్ చేశాడా, లేకపోతే ఇంకేమైనా కారణమా? ఒకవేళ నిజంగానే ఇప్పుడు భర్త ఎవరైతే చనిపోయిండో ఆయన్నే ఇప్పుడు వాళ్ళ భార్య మృతికి కారణమైతే డెఫినెట్లీ ఆయన మీద కేసు నమోదవుతుండే, అట్లాగే శిక్ష కూడా డెఫినెట్లీ పడుతుండే. ఆ భయంతోనే మరి నరేష్ పూర్తిగా పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తండ్రి ఎవరైతే ఈ శిరీష వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం పోలీస్ స్టేషన్లో వాళ్ళ భర్త మీదనే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా నా కూతురు ఆత్మహత్యకు కారణం వాళ్ళ భర్తే అన్నటువంటిది. సో దీంతో భయంతో అట్లాగే పరువు పోతుందన్న కారణంతో పూర్తిగా ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పుడు పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇద్దరు పేరెంట్స్ని
కూర్చోబెట్టి మాట్లాడి పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకున్న తర్వాతనే ఈ కేసులో చిక్కుముడి వీడుతుంది. అట్లాగే వీళ్ళున్నటువంటి ప్లేస్లో ఇరుగు పొరుగు వాళ్ళను, అట్లాగే ఇతనేం చేస్తున్నాడు, అట్లాగే భార్య ఏమైనా పని చేస్తుందా, సో వీళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా పూర్తిగా స్టేట్మెంట్స్ తీసుకుంటే కానీ ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ భార్య అట్లాగే భర్త ఇద్దరు చనిపోవడంతో ఇప్పుడు బాబు మాత్రం అనాథ అయిపోయిన పరిస్థితి. ఇది హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్.